నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? సీఎం కే రక్షణ లేని రాష్ట్రం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సీఎంకే రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నది పోలీసు వ్యవస్థ. పోలీసులు ఎందుకు సీఎం కాన్వాయ్ని కాపాడలేకపోయారు? సీఎం కాన్వాయ్ మన మార్కాపురం క్రాస్ రోడ్స్ వద్ద సీఎం మీటింగ్కి వెళ్తే, బస్సు యాత్రలో మీటింగ్కి వెళ్తే అక్కడ మీటింగ్ చెప్తున్న సమయంలో ఒక యువకుడు, మతిస్థిమితం లేని యువకుడు, విష్ణు అనే యువకుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తాడు. ఆ యువకుడు వచ్చి సీఎంఐ కాన్వాయ్ కారు అద్దాన్ని బలంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని బలంగా గుద్దేయటంతో అద్దం డ్యామేజ్ అయింది అంటున్నారు. పోలీసులు ఏం పనులు అయ్యాయి అని చెప్పి అనేసి పక్కకు తప్పించి పెద్దగా పట్టించుకోకపోవడాన్ని పోలీసు ఉన్నతాధికారులు దానిపై విచక్షణ లేకుండా ఏంటి అని చెప్పి వాళ్ళని అడగడంతో కానిస్టేబుల్ని, అక్కడ భద్రతా సిబ్బందిని, అప్పుడు రాఘవరాజు అనే ఒక ఎస్ఐని, ఇద్దరు కానిస్టేబుల్ను, ఒక సిఐని, వీళ్ళందరినీ కలిపి పంపించి ఎంక్వైరీ చేయిస్తే ఆ కుర్రోడికి మతిస్థిమితం లేదని చెప్పి ఏదో చెప్పి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో పైపెచ్చు ఏమని చెప్తున్నారు? ఆ కుర్రోడికి మతిస్థిమితం లేదు. ఆ కుర్రోడు ఆల్రెడీ పని చేసుకుంటున్నాడు. వాడు నేను సీఎంతో మాట్లాడతా అంటున్నాడు. ఆ కుర్రోడు విష్ణు పేరు. శుభ్రంగా మత్తుగా మద్యం సేవించి, మీరు చేసిన తప్పులు మీకే, మద్యం సరఫరా చేసి మనుషుల్ని రవాణా చేస్తుంటే ఈ ఎండ తిక్కకి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలోకి వచ్చారు. మీరు చేసిన తప్పులకి మతిస్థిమితం లేదు అని ప్రజల్ని మీరు తప్పుదావలో తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టు? పోలీసులు తమ డ్యూటీ చేయకుండా డ్యూటీ చేయాల్సిన టైంలో ఏం చేస్తున్నారు? ఎందుకు కాన్వాయ్ అద్దం ఎందుకు పగిలింది? ఉన్నతాధికారులు అడిగితే ఏదో సాకు చెప్పడం ఏమిటి? ఎందుకు పట్టించుకుంటలేదు? ఆన్ వాట్ బేస్ యు ఆర్ డూయింగ్ ద జాబ్? యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ ది సీఎం కాన్వాయ్ ఇట్ సెల్ఫ్. హౌ ఇట్ విల్ బి డూ జాబ్ అని చెప్పి కొంతమంది కేంద్రం నుండి కూడా దబాయిస్తున్నారు. అయితే అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నించే వరకు ఈ విషయం బయటికి రాలా. కాన్వాయ్ అద్దం పగలకొట్టడం ఏమిటి అంటే సీఎంకే సెక్యూరిటీ లేని రాష్ట్రం అయిపోయింది. ఈ పాలన, సీఎంకి సెక్యూరిటీ లేని పాలన జరుగుతుంది. రేపొద్దున మరి ప్రజలకు ఎలా, సామాన్యుడికి ఎలాగ సెక్యూరిటీ ఉంటుంది? సీఎం కాన్వాయ్కే పట్టించుకొని పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నతాధికారులకి ఆ కుర్రోడు శుభ్రంగా మద్యం సేవించి సీఎంతో మాట్లాడతానంటే ఆ కుర్రవాడు మతిస్థిమితం లేదని చెప్పడం ఎంతవరకు సబబు? కాబట్టి మీరే ఆలోచించుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.